హలో! హాయ్! నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో, ఇదైతే ఇవాల్టి వ్లాగే అండి. ఫ్రైడే వ్లాగే. మార్నింగ్ టు 3:00 నా రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను. సో, దీంతో పాటు నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే అంటే మన ఇంట్లో స్కూల్‌కెళ్ళే పిల్లలు ఉండొచ్చు, లేదా ఆఫీస్‌కెళ్ళే హస్బెండ్స్, బ్రదర్స్, సిస్టర్స్ ఎవరైనా సరే ఉన్నప్పుడు మన పనులనేవి ఎలా మేనేజ్ చేసుకోవాలి, అంటే అర్లీగా కొంచెం హడావిడి లేకుండా ఎలా చేసుకోవాలి అని నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఆల్రెడీ మీకు చెప్పే ఉన్నాను నా వ్లాగ్స్‌లో. మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్‌కి నేను ప్రీ ప్లాన్డ్‌గానే ఉంటానండి ఆల్మోస్ట్. ఎందుకంటే అలా ఉన్నప్పుడే మన వర్క్ అనేది ఫాస్ట్‌గా జరుగుతుంది. సో, అంటే రేపు మార్నింగ్ టిఫిన్ ఏంటి, సో మార్నింగ్ లేవగానే ఏంటి అనేది జస్ట్ బ్రీఫ్‌గా కొంచెం థింక్ చేసి పెట్టుకుంటాను. సో, కడగడం కానీ, ఇంకేదైనా డిషెస్ వాష్ కానీ, అండ్ గ్యాస్ కౌంటర్ క్లీనింగు, ఇల్లు మాప్ పెట్టేసుకోవడం, ఇలాంటి వర్క్స్ అన్నీ కూడా నేను నైటే కంప్లీట్ చేసేసుకుంటాను. సో, మార్నింగ్ లేవగానే హడావిడి లేకుండా జస్ట్ డైరెక్ట్‌గా మనం పూజ చేసే అలవాటు ఉండేవాళ్ళు బాత్ చేసుకొని, పూజ చేసుకొని టిఫిన్స్ రెడీ చేసేసుకోవచ్చు అలాగా. లేదంటే డైరెక్ట్‌గా టిఫిన్ సెక్షన్‌కి వెళ్ళిపోవచ్చు. సో, కిచెన్ అనేది క్లీన్‌గా ఉన్నిందనుకో పాజిటివ్ వైబ్ ఉంటుంది. నేను ఆల్రెడీ చాలా చెప్పాను. నాకైతే ఇది నేను ఫాలో అవుతాను. నేను ఈవెన్ ఎక్స్పీరియన్స్ చేశాను కూడా అండి. 1 ఆర్ 2 డేస్ ఎప్పుడైనా అలా సిక్‌తో వదిలేసాను అనుకోండి, ఆ డే మొత్తం అలాగే అనిపిస్తది నాకు. సో, నేను ఆల్మోస్ట్ అందుకోసమే నైటే కంప్లీట్ చేసుకోవడానికి చూస్తాను. సో, ఇంకా ఎస్పెషల్లీ ఈరోజు టుడే ఫ్రైడే, శ్రావణ మాసంలో మొదటి శుక్రవారం అనమాట. నా పూజ అయితే ఇలా చేసుకున్నాను. సో, బయటంతా ఊడ్చేసి ముగ్గైతే పెట్టేశానండి. ఫుల్ వర్షం పడడం వల్ల నైట్ పెట్టలేదు. సో, దీనివల్ల నాకొక 20 మినిట్స్ అయితే టైం వేస్ట్ అయిందండి. ఇదే నైట్ చేసేసుకున్నాననుకోండి, ఆల్మోస్ట్ 6:20 కల్లా నా పూజ అయిపోయేది చెప్పాలంటే. ఇప్పుడు యాక్చువల్‌గా 6 స్టార్ట్ చేశాను ఇది. సో, 6:20 దాకా పట్టింది నాకు. తుడిచి, ముగ్గు పెట్టి, మళ్ళీ గడప దగ్గర పూజ చేసుకొని అంతా కూడా. సో, అదేదో నైటే తుడిచి ముగ్గు పెట్టేశాననుకోండి, జస్ట్ పూలు పెట్టుకొని పూజ చేసుకొని నాకు తొందరగా అయిపోయేది. సో ఇదొకటి నాకు టైం టేకెన్ కాబట్టి నేను ఇలాంటి వర్క్స్ అన్నీ నైటే చేసేసుకుంటాను. ఇంకా సన్ కూడా రాలేదనమాట. సో, ఇంకా నైట్ వాష్ చేసిన డిషెస్ అన్నీ కూడా ఎక్కడక్కడ పెట్టేస్తున్నానమాట. సో, నైట్ ఆల్మోస్ట్ 99% నేను డిషెస్ అయితే వాష్ చేసే పడుకుంటానండి. గ్యాస్ కౌంటర్ అయితే క్లీన్‌గా పెట్టుకుంటాను. ఒకటి బ్యాడ్ స్మెల్, పురుగులు అది పట్టకుండా ఉండడానికి. ఇంకొకటి ఏంటంటే చెప్పాను కదా, నేను సైన్స్‌ని ఎంత నమ్ముతానో దేవుడిని కూడా అంతే నమ్ముతాను. సో, ఇదైతే కొంచెం డిషెస్ స్మెల్ రాకుండా, పురుగులు రాకుండా ఎలా అంటే ఆలోచిస్తాను. కొంచెం పాజిటివ్‌గా ఏమంటారు, అంటే మనకు ఒక నెగెటివ్ ఉంటది కదా, ఎప్పుడు ఇలాగే చికాకుగా ఉంటదేమో అనిపిస్తది. సో, అదే క్లీన్‌గా ఉన్నిందనుకో నా మైండ్ కూడా ఫ్రెష్‌గా ఉంటదనమాట. కాబట్టి 99% నేను క్లీన్ చేసేసుకుంటాను. సో, టిఫిన్‌కి అది రెడీ చేసేసుకుంటాను. సో, నేను ముందే అనుకున్నాను దోస చేసి బొంబాయి చట్నీ, శనగపిండితో చట్నీ చేసేద్దాం టిఫిన్‌కి. ఇంకా బాబు కూడా రైస్ తీసుకెళ్ళనన్నాడు ఈరోజు. ముందే చెప్పేసాడనమాట. యాక్చువల్ నేను లంచ్‌కి టిఫిన్ ఐటమ్స్ పెట్టనండి, రైస్ ఐటమ్సే పెడతాను మ్యాక్సిమము. సో, ఈరోజు క్లైమేట్ కూడా వర్షం పడితే అలాగుంది. సో, రైస్ వద్దని మారం చేశాడనమాట. తనే చెప్పేశాడు ముందే, నాకు చిట్టి దోశలు కావాలి లంచ్‌కి అని. సో, సర్లే ఇంకా ఒకటే సరిపోద్ది నాకు కూడా అని చెప్పి బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్‌కి వాళ్ళ బాబుకి అదే ప్లాన్ చేశాను. సో, కాఫీ కోసం అయితే పాలు ఒక సైడ్ పెట్టేశాను, పిండి కలిపి పెట్టేశాను. ఇంకా ఇంట్లో చెత్తలు అది ఊడ్చేసి ఇంకా దేవుడి గది దగ్గరికి అయితే వెళ్ళిపోతాను. సో, ఒక పక్క టిఫిన్‌ని మేనేజ్ చేసుకుంటూ అక్కడ చేసుకుంటాననమాట. సో, బొంబాయి చట్నీ కోసం సో, శనగపిండితో ఈ రెసిపీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుందిలేండి. కొత్తగా షేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్‌కేస్ ఎవరికైనా కావాలంటే చెప్పండి, కామెంట్ చేస్తే నేను ఇంకెప్పుడైనా చేసినప్పుడు ఫుల్ రెసిపీస్ అయితే పోస్ట్ చేస్తాను. సో, శనగపిండితో ఇడ్లీకి కానీ అండ్ దోసకి కానీ బాగుంటుందండి బొంబాయి చట్నీ. ఈవెన్ చపాతీ పూరికి కూడా ఓకే, బాగానే ఉంటుంది. కొంచెం ఆలు మిక్స్ చేసామనుకోండి, చపాతీ పూరిలో కాంబినేషన్ ఇంకా బాగుంటుంది. దీంతో పాటు నేను జస్ట్ ఇంకా మాకు టిఫిన్ కోసమే కాబట్టి కొద్దిగా చేస్తున్నాను అంతే. సో, ఇంకొకటి ఏంటంటే పౌడర్, ఇది తెలియని వాళ్ళకి చెప్తున్నాను, వాటర్ క్వాంటిటీ ఎక్కువ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది మళ్ళీ మరిగే కొద్దీ చాలా థిక్‌గా అయిపోద్ది. సో, ఎంత థిన్‌గా వీలైతే అంత థిన్‌గా చేసుకోవాలి. సో, దేవుడి కోసం ప్రసాదం చేద్దాం ఇంకా ఫస్ట్ ఫ్రైడే కాబట్టి అని చెప్పి కేసరి కోసం అయితే రెడీ చేస్తున్నాను. సో, సింపుల్‌గా తొందరగా అయిపోద్ది. ఇంక మార్నింగ్ వాళ్ళు లేచేసరికి నా ఈ వర్క్స్ వాళ్ళు 7:50 అరౌండ్ అలా లేచేసరికి ఇవన్నీ నా వర్క్స్ అయిపోవాలి.
ఏంటి స్నానం అవ్వచ్చు, ఇల్లు ఊడవడం, బయట తోయడము, దేవుడి గది, వంట కిచెన్ మొత్తం ఎవ్రీథింగ్ వాళ్ళ క్యారేజ్ బాక్సెస్ ప్యాక్ చేసి ఇంకా వాళ్ళని లేపి ఇంక సరిపోద్దనమాట. తను రెడీ అవుతాడు, ఇంక బాబు స్నానము, వాడికి తినిపించడము ఇలా సరిపోద్ది కాబట్టి సో వాళ్ళు లేచేసరికి లంచ్ బాక్సెస్తో పాటు బ్యాగ్స్ ప్యాక్ చేసేసి తర్వాత నేను వాళ్ళు లేపడానికి వస్తానన్నమాట. సో ఇంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ నేను హడావిడిగా సామాన్లు కడగడానికి పెట్టుకొని అప్పుడు ఈ వర్క్స్ అన్నీ పెట్టుకున్నాను అనుకో అసలు కుదరదు, అవ్వదు. సో ఇన్ కేస్ మనం కూడా ఎప్పుడైనా టయర్డ్ అయిపోయి కొద్దిగా లేట్గా లేచినా కూడా ఏదో ఒకటి సింపుల్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇంకా రైస్ పెట్టామనుకోండి, రైస్తో చాలా ఐటమ్స్ చేసేయచ్చండి. సో నేను లేవగానే మ్యాక్సిమం రైస్ కూడా పెట్టేస్తాను టిఫిన్తో పాటు. అంటే ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్కి ఒక సైడ్ రెడీ చేసుకుంటూ రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసాను. సో క్లైమేట్ని బట్టి ఆ రైస్తోనే మనం కర్డ్ రైస్ పంపించేసేయచ్చు, లెమన్ రైస్ పంపించేసేయచ్చు, పులిహోర కానీ పంపించేయచ్చు, టమాటో రైస్ పంపించేసేయచ్చు, ఎగ్ రైస్ పంపించేసేయచ్చు. ఇలా ఒక్క రైస్ పెట్టామనుకోండి వితిన్ 5 మినిట్స్లో అయిపోద్ది. పులిహోర కానీ, ఎగ్ రైస్ కానీ, టొమాటో రైస్ కానీ, కర్డ్ రైస్ కానీ, జస్ట్ కర్డ్కి కొంచెం అలా తిరగబాత పెట్టినట్టుగా ప్లెయిన్ పెరుగు కర్డ్ రైస్ కాకుండా ఇలా ఒక్క రైస్ పెట్టామనుకోండి రైస్తోనే లంచ్ రెసిపీస్ చాలా చేసేసేయచ్చు. ఇంక తనకు ఒక్కడికే బాబుకి ఒక్కడికే కాబట్టి మార్నింగ్ కర్రీస్ అలా ఏం పెట్టుకొని అనమాట. రేరు ఆఫ్టర్నూన్కి ఇంకా టైం ఉంటుంది కదా నిదానంగా చేద్దాంలే అని. సో ఇలాంటివే మ్యాక్సిమం తనకి పంపించేసాను, ఎందుకంటే తనకు కూడా తినడానికి ఈజీగా ఉంటుంది. మళ్ళీ వచ్చినా కూడా మళ్ళీ ఇదే తినాలి అన్నట్టు ఫీలింగ్ ఉండదు కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఎలాగూ సపరేట్ ఉంటుంది, లంచ్కి బాబుకి ఒక్కడికే కాబట్టి మళ్ళీ మా హస్బెండ్ ఇంటికి వస్తారు కాబట్టి ఆ లోపు మళ్ళీ నేను కర్రీస్ ప్రిపేర్ చేసేస్తాను. కాబట్టి బాబు కోసం కర్డ్ రైస్ కానీ ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. సో తనకు కూడా బాక్స్ చేసేసాను, ఇద్దరికి బాక్స్ పెట్టేశాను. సో మా హస్బెండ్ కూడా బ్రేక్ఫాస్ట్ తీసుకెళ్తాను, నేను చెప్పాను కదా, అంటే మార్నింగ్ అప్పటికి కాఫీ తాగుంటారు కాబట్టి తను తినలేరనమాట, ఇంకా అక్కడ సైడ్కి వెళ్ళి తింటారు. సో ఇద్దరికి కూడా బ్రేక్ఫాస్ట్ ప్యాక్ చేసేసాను, స్నాక్స్, వాటర్ బాటిల్, ఎవ్రీథింగ్ మర్చిపోకుండా హడావిడి లేకుండా పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే ఒక స్పూన్ మర్చిపోయినా ప్రాబ్లం అవుతుంది కాబట్టి. సో వాళ్ళు లేవక ముందే ఫస్ట్ అరేంజ్ చేసేసాను అనుకోండి, నాకు కొంచెం ఓకే మొత్తం పెట్టేసాను, ఇంకేం టెన్షన్ లేదన్నట్టు ఉంటుంది. ఈలోపు వాళ్ళు లేచేశారు. సో ఇంకా తనే స్నానం చేయించేస్తారు మ్యాక్సిమం తనకి టైం ఉన్నప్పుడు. సో ఇంకా వాళ్ళు స్నానం చేయించేలోపు నేను ఇంకా బెడ్ సర్ది ఇల్లు ఊడ్చేసి దీపం అయితే పెట్టేస్తానమాట. సో ఇది అనమాట మార్నింగ్ 6 to ఆల్మోస్ట్ 6 to ఆర్ 6:30 బ్రేక్ఫాస్ట్ని బట్టి నేను కూడా కొంచెం రిలాక్స్ అయిపోతాను. సో సాటర్డే అయితే హాఫ్ డే, సో లంచ్ ఉండదు, ఓన్లీ బ్రేక్ఫాస్టే. సో ఇలా డేస్ని బట్టి నేను కూడా లేవడము వర్క్స్ని బట్టి రిలాక్స్ అయిపోతాను. సో బాబుకి తినడానికి కూడా దోశ వేసేసాను అనమాట. సో మార్నింగ్ టిఫిన్ అయిపోగానే టిఫిన్వి డిషెస్ కూడా వాష్ చేసేస్తాను టైంని బట్టి. మ్యాక్సిమం టైం ఉనింది ఇవాళ ఇంకా. సో ఇలా టైంని నేను సేవ్ చేసుకుంటూ వస్తానన్నమాట. ఎందుకంటే తర్వాత వాళ్ళు వెళ్ళాక కూడా నేను ఎలాగో ఖాళీగా ఉంటాను కాదన్ను, బట్ కానీ బాడీ అనేది రిలాక్సేషన్కి వచ్చేస్తా. ఆ తర్వాత చేసుకుందాంలే ఇంకేంటి అని నాకైతే ఎస్పెషల్ నేను చెప్తున్నా. సో తర్వాత అలాగే ఆ డిషెస్ అలా ఉండిపోయాయి అనుకో సింక్లో, నాకు చాలా చిరాకుగా ఉంటుంది. అందుకే ఒక జస్ట్ 2 మినిట్స్ అప్పుడు ఫాస్ట్గా అయిపోయింది అనుకో, మళ్ళీ మైండ్ అయితే నాకు ఎంత రిలాక్స్డ్గా ఉంటుందంటే అది చెప్తున్నాను కదా, డే అంతా నాకు ఫుల్ ఎనర్జీగా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది అనమాట. సో కాబట్టి బ్రేక్ఫాస్ట్ అయిపోగానే ఆ బ్రేక్ఫాస్ట్కి సంబంధించిన డిషెస్ అన్నీ కూడా వాష్ చేసేస్తాను. సో ఫైనల్గా మళ్ళీ కూడా యాజ్ యూజువల్ గ్యాస్ కౌంటర్ని క్లీన్ చేసేస్తాను అనమాట. సో ఇంక బాబుకి స్నానము, బాబుకి టిఫిన్ తన్ని రెడీ చేయించి తను స్కూల్కి పంపించేసి ఇంకా నేను పూజ చేసుకొని సో నా బ్రేక్ఫాస్ట్ నేను తిని మళ్ళీ బట్టలు ఏదైనా ఉంటే వాష్ చేసేసి ఇంకా ముందు రోజు ఉతికి ఫోల్డ్ చేసుకొని సో లంచ్కి అయితే ప్రిపేర్ చేశాను. ఇవాళ లంచ్ కూడా మా హస్బెండ్ ఎవరో వాళ్ళ ఫ్రెండ్కి తీసుకెళ్ళాను అన్నాడు. మళ్ళీ ఆ లంచ్కి ప్యాక్ చేసి ఇలా నాది సరిపోతుందనమాట. 3 o'clock మళ్ళీ బాబు వచ్చేస్తాడు, వాడికి డ్రెస్ మార్చి తినడానికి ఏదైనా పెట్టి కొంచెంసేపు ఆడిపించుకోను లేదా తను రిలాక్స్ అవ్వడానికి టైం ఇచ్చు, మళ్ళీ వాడి హోంవర్క్, ఈవినింగ్ చెత్తలు, దీపము, నైట్కి డిన్నర్, ఇది ఇలా నా రొటీన్ అనేది గడిచిపోతూ ఉంటుందన్నమాట. నాదే కాదు ఆల్మోస్ట్ అందరూ వర్కింగ్ హౌస్ వైఫ్స్ది ఇలాగే ఉంటుంది. సో ఇవి చేసుకోవడానికి మనం ముందుగా ప్లాన్ అయితే చేసుకుంటే మన వర్క్స్ అనేవి ఈజీగా ఉంటుంది అనమాట. అంటే ఒక్కసారిగా హడావిడైపోయి ఇబ్బంది పడిపోకుండా చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో నా రొటీన్ అనేది ఎలా మీకు నచ్చిందో కామెంట్ చేసేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి.